నమస్తే, నేను మధు. అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్ తో యుద్ధం చేస్తున్న ఇటువంటి సమయంలో అమెరికాకు సంబంధించినటువంటి ఒక మీడియా సంస్థ చేసినటువంటి ప్రకటన ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అయితే 2024లో ఇరాన్ అమెరికా అధ్యక్షుడైనటువంటి డొనాల్డ్ ట్రంప్ ను చంపడానికి 2 సార్లు ప్రయత్నించినట్టు తెలుస్తోంది. మరి ఇరాన్ ఎందుకు అమెరికా అధ్యక్షుడిని చంపాలనుకుంది? అసలు ఏం జరిగింది? ఈ రోజు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ శ్రవణ్ కుమార్ గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, ఇరాన్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ను చంపడానికి 2 సార్లు ప్రయత్నించినట్లు ఒక మీడియా సంస్థ చెప్తుంది, అమెరికాకు చెందింది. సో నిజంగానే ఇరాన్ అటువంటివి చేసిందంటారా? మరి ఎందుకు చంపాలనుకుంటున్నారు డొనాల్డ్ ట్రంప్ ని? అంతర్జాతీయ రాజకీయాల్లో కానీ జాతీయ రాజకీయాల్లో కానీ ఇంకా సింపుల్గా చెప్పండి, ఈ రాజకీయాలలో ఈ హత్యా ప్రయత్నాలు, హత్యా కుట్రలు అనేది ఒక భారీ స్థాయి నాయకుల ద్వారా విన్నప్పుడు పెద్ద సీరియస్ కూడా తీసుకోవాల్సిన అవసరం లేదని ఒక రాజకీయ విశ్లేషకుడికి నా అభిప్రాయం. ఎందుకంటే సహజంగా ఆ స్థాయికి ఉన్నప్పుడు శత్రువులు ఉంటారు, వాళ్ళ మీద హత్యా ప్రయత్నాలు, హత్యా కుట్రలు సహజంగానే జరుగుతాయి. కాకపోతే దాన్ని రాజకీయంగా ఎదగడానికి వాడుకునే తీరును చూసినప్పుడే దానికి ప్రాధాన్యత ఇవ్వకూడదు అని అనిపిస్తుంది. ఎప్పుడైతే రాజకీయ నాయకులు తమ ప్రాధాన్యత కోల్పోతున్న సమయంలో నా మీద హత్యా కుట్ర జరిగిందని చెప్పేసి ఒక పబ్లిసిటీ స్టంట్ రూపంలో ఎవరో ఒక డమ్మీని అరెస్ట్ చేయడాలు ఈ మధ్యకాలంలో చూస్తా ఉన్నాం. మధ్యకాలంలో ప్రధానమంత్రి మోడీ విషయంలో జరిగిన చాలా సార్లు కూడా ప్రతి ఎన్నికల సందర్భంలో ఏదో హత్యా ప్రయత్నం జరుగుతుంది, ఏదో కుట్ర జరిగిందని లెవెల్లో చేస్తుంది. ఇవన్నీ కూడా పబ్లిసిటీ స్టంట్, నిజంగా వచ్చు కాకపోవచ్చు. ఏదైనా సరే అది పెద్ద సీరియస్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అంత పెద్ద రక్షణ వలయంలో ఉండే వాళ్ళ మీద కుట్రలు జరుగుతాయి అనుకోవడం కొంచెం అది నిజమా అబద్ధమా అనిపిస్తుంది. నిజంగా కూడా జరిగి ఉండవచ్చు. అయితే ఇక్కడ దేశాధ్యక్షుల మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం వారు ఇరాన్ అమెరికా శత్రువుగా భావించింది. ఇరాన్కును అమెరికాకు ప్రత్యక్షంగా శత్రుత్వం లేదు, ప్రత్యక్షంగా ఉన్నటువంటి పోరు కూడా కాదు వాస్తవానికి. కానీ కారణం అయితే అమెరికాకు ఇరాన్కు వైరం ఉంది. ఎందుకంటే అమెరికా చెప్పినట్లు ఇరాన్ వినట్లేదు వాణిజ్య అవసరాల దృష్ట్యా. అమెరికా యొక్క గుత్యాధిపత్యం ఏంటంటే ప్రపంచంలో ఎక్కడ ఉన్నా కూడా ఏ వ్యాపారమైనా ఆర్థికంగా బలంగా వ్యాపారాన్ని ఇచ్చేటువంటి ఆ గుప్త నిధుల మీద కానీ ఆ నిధుల మీద కానీ ఖనిజాల మీద కానీ అమెరికా అదే పెత్తనం ఉండాలి. ఈ ప్రపంచంలో ఇప్పుడున్నట్టు కాలంలో బంగారు గనులు కానీ యురేనియం నిక్షేపాలు కానీ ఇట్లాంటి ఖనిజ సంపద ఉన్నటువంటి ప్రాంతాలు లేదా ఈ పెట్రోల్ ఇంధనం ఉన్నటువంటి ప్రాంతాలని ఈ అమెరికా తన గుత్తాధిపత్యంలో తీసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. 1947 కానించి కాదు, అంటే 45 కానించి, రెండో ప్రపంచ యుద్ధం కానించి దాని ఆ విధానం ఆ విధంగానే పాటిస్తుంది. అందులో చాలా దేశాలు, అంటే ఇప్పుడు పెట్రోల్ బావులు ఏవైతే ఉన్నాయో ఈ పెట్రోల్ బాబులుగా ఉన్నటువంటి గల్ఫ్ దేశాలు లేకుంటే అన్నిట్లో కూడా వాళ్ళు అవలంబించిన రాజకీయ ఆర్థిక విధానం ఏమిటంటే, ఈ ఉదాహరణకు కువైట్ ఇంకేదో చిన్న దేశం ఇంకేదో దేశంలో ఆ దేశంలో మీ దగ్గర నిధి ఏదైతే ఉందో ఇంధనం అనే బావులు ఉన్నాయో వాటికి మీరు కష్టపడాల్సిన అవసరం లేదు, మేము ఆ పెట్రోల్ తీసి మీకే డబ్బులు ఇచ్చి ఆ పెట్రోల్ తరలిస్తాము. మీ దగ్గర మీ దగ్గర ఈ ప్రాసెస్ చేయడానికి మిషనరీ లేదు, టెక్నాలజీ లేదు, ఎంప్లాయ్మెంట్ లేదు, మీరు ఇంకా ఖర్చు కూడా పెట్టాల్సిన అవసరం లేదు. అవన్నీ మేమే పెట్టుకొని మీ దేశానికి ఆర్థికంగా మేము డబ్బులు ఇచ్చి మేము తీసుకెళ్తామనే సూత్రం మీద వచ్చినప్పుడు కానీ అక్కడ ఈ వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఆధిపత్యంతో ఆ దేశాల మీద రాజకీయ ప్రభావం చూపించడంతో చివరికి కొన్ని దేశాలు రివర్స్ అయిపోయి మన నిధిని మన పెట్రోల్ వాళ్ళెవరో తోడేందుకు మన దేశ సంపదని మనమే పెట్రోల్ తీసి మనమే వ్యాపారం చేసుకుని మనమే డబ్బులు సంపాదించుకుందాము. ఇది ప్రాంతీయ తత్వం లేదా లోకాలిటీ చూద్దాం. ఇట్లా ఎదురు తిరిగిన దేశాల మీదనే ఇప్పుడు అమెరికా శత్రుత్వాన్ని పెంచుకుంది. అందులో భాగంగా ఇరాన్ దేశంలో ఉన్నటువంటి ఏదైతే క్రూడ్ ఆయిల్ ఇట్లాంటివి బాయిలు అయితే ఉన్నాయో ఆ బాయిల మీద అమెరికాకు పెత్తనం ఇవ్వలేదు. ఇది ఒక కారణం మనసులో పెట్టుకున్నటువంటి అమెరికా ఇరాన్ మీద కక్ష కట్టింది. వాస్తవానికి ఇరాన్ ఏంటంటే పక్కనున్నటువంటి ఇజ్రాయెల్ దేశంతో శత్రుత్వం కలిగి ఉంది. ఎందుకంటే ఇజ్రాయెల్తో పోరాడుతున్న గాజా పాలస్తీనులకు ఇరాన్ మతం పేరు మీద నైతికంగా వాళ్ళకి మద్దతు ఇస్తూ వాళ్ళ యొక్క ఆయుధ సంపదని, వాళ్ళ యొక్క శిక్షణా శిబిరాలు కానీ ఆర్థికంగాని ఈ గాజా అండ్ పాలస్తీనాలకు సహకరిస్తుంది ఇరాన్. సో వీటి మీద యుద్ధం చేస్తున్నటువంటి ఇజ్రాయిల్ పరోక్షంగా ఇరాన్కి శత్రువైంది. ఇరాన్ దెబ్బతీయాలని చూస్తున్నట్టు అమెరికా ఖచ్చితంగా ఇరాన్ మీద యుద్ధం చేయాలంటే ఇజ్రాయిల్ వంక పెట్టేసుకొని ఇప్పుడు యుద్ధాన్ని పరోక్షంగా సహకరిస్తూ యుద్ధం ప్రకటించింది. ఆల్రెడీ ఇరాన్ అధ్యక్షుని చంపడానికి అమెరికా కూడా చాలా ప్రయత్నాలు చేసినా కూడా కథలు ఉన్నాయి. ఏ దేశ అధ్యక్షుడైనా ఇట్లా జరుగుతున్నప్పుడు ఈ హత్య చేయడానికి
అంతర్జాతీయమైనటువంటి ఆ పోలీసు విభాగం నుంచి, అంటే ప్రతి దేశానికి ఒక పోలీసు విభాగం లేదా ఇంటెలిజెన్స్ వ్యవస్థ అని ఉంటుంది. ఆ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఇతర దేశస్తులను చంపడానికి, ఇతర దేశ అధ్యక్షులను చంపడానికి చాలా కుట్రలు జరుగుతూ ఉంటాయి. అందులో భాగంగా జరిగి ఉండవచ్చు. అంటే అమెరికా ఇరాన్ మీద జరుగుతుండవచ్చు, ఇరాన్ వాళ్ళ ఇవన్నీ చేస్తుంటే అమెరికా ప్రెసిడెంట్ చంపాలని కూడా ప్రయత్నాలు జరిగి ఉండవచ్చు. జరగలేదని చెప్పడానికి వీలు లేదు, ఖచ్చితంగా జరిగి ఉంటాయి. అంతే గతంలో కూడా మనం చాలా చూసాం. నిన్నగాక మన వెనజులా అధ్యక్షుడిని ఏ విధంగా గద్దలా తనకపోయిందో మనం చూసాం. గతంలో యాసర్ అరఫత్ను మనం చూసాం, ఇరాక్ అధ్యక్షుని సద్దాం హుసేన్ చూసాం. వీళ్ళందరూ కూడా తమ మాట వినలేదని కూడా ప్రభుత్వాలు ఆ దేశం యొక్క ప్రభుత్వ అధికారులు ఏంటంటే ఇక్కడ అధ్యక్షులు యాసర్ అరఫత్ గారిని, గడాఫ్ని ఈ విధంగా అంతమొందించిందో మనం చూసాం. అమెరికా రాజ్యం ఈ విధంగా చేస్తుంది యుద్ధాలు. ఖచ్చితంగా అమెరికా రాజ్యం యొక్క పెత్తనం అయితే ఇప్పుడు నడుస్తూ ఉంది. బహుశా ఈ చరిత్రలో ఇట్లాంటి విధానంలో ఇరాన్ గారి ఏ దేశం నుంచి కానీ అమెరికా మీద పైచేయి సాధించడానికి ప్రయత్నం చేయడంలో భాగంగా ఈ హత్య కుట్రలు జరిగి ఉండవచ్చని అనుమానం. సార్, నార్మల్ గా ఇక్కడ మనం చూసుకుంటే రాష్ట్రంలోని ఒక ఎమ్మెల్యేకి భారీ బందోబస్తు ఉంటుంది. ఆయనని టచ్ చేయడమే చాలా కష్టంగా ఉంటుంది. అలాంటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కి సుపారీ ఇచ్చి చంపించడం అంత ఈజీ అంటారా? ఖచ్చితంగా ఇప్పుడు క్రిమినల్ ఎప్పుడు కూడా తెలివిగలవాడుగానే ఉంటాడు. మనకు జాన్ కెనడీ హత్య కూడా అదొకటి, ఇందిరాగాంధీ హత్య కూడా ఎంత సెక్యూరిటీ ఉన్నా కూడా ఎవరు ఊహించడంగా ఆత్మరక్షక దళాలే చంపినాయి. అట్లాగే ఇట్లాంటి కొన్ని సందర్భంలో ఏమైనా జరుగుండవచ్చు. రక్షణ వలయం ఉన్నంత మాత్రాన్ని గట్టిగా ఉంటాడని కాదు, బలంగా ఉంటాడని కాదు. చూశాం కదా వెనజులా అధ్యక్షుడిని, వాళ్ళు అంత ప్రతిష్టంగా ఉన్నటువంటి ఆ దేశాధ్యక్షుడి కంటే అత్యంత సెక్యూరిటీ ఉంటుంది. అయినా కూడా రాడార్ వ్యవస్థని ధ్వంసం చేసేసి ఏ విధంగా కిడ్నాప్ చేసి తీసుకెళ్లారో మనం చూసాం. ఇరాన్ అధ్యక్షుడిని కూడా ఏ విధంగా బాంబులతో చంపామో చూసాం. దానికి ముందు రాడార్ వ్యవస్థను వాళ్ళు కంట్రోల్ తెచ్చుకోవడం లేదా పని చేయడం కూడా జరిగింది. అంటే మృత్యు వచ్చినా ఎప్పుడైనా సరే మృత్యు వచ్చినప్పుడు దేవుడైనా ఆపలేనట్టుగా అట్లాంటి జరుగుతుండవచ్చు. జరగదని మాత్రం గ్యారంటీ చెప్పలేము. థ్యాంక్ యూ సో మచ్.